హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం వాంగి బాత్ ఎలా చేయాలో చూద్దామండి. స్పెషల్ ఫ్లేవర్డ్ బ్రింజాల్ రైస్ వంకాయలతోటి టేస్టీగా ఇంట్లోనే మసాలా పౌడర్ కూడా చేసుకొని ఈ రైస్ని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ రైసెస్ లేదా మనం టమాటో రైస్ అలా రకరకాల రైసులు తిని బోరు కొట్టినప్పుడు ఈ రైస్ని ట్రై చేయొచ్చు. ముందుగా మసాలా పౌడర్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 4 ఎండుమిర్చిని తీసుకోవాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని లో మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులోకి 7 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయాలి. ఇంకా పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేయాలి. ఇప్పుడు స్లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మరొక 15 నుంచి 20 సెకండ్లు ఫ్రై చేయాలండి. చూసారు కదా, మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం రెసిపీకి 2 కప్పుల రైస్ తీసుకుంటున్నామండి, ఉడికించిన రైస్. దానికోసం 4 వంకాయలని తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వంకాయలని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. సో వంకాయలు ఎప్పుడైనా కట్ చేసుకునే ముందే మనం వాటర్ తీసుకుని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. లేకపోతే వంకాయలు కలర్ చేంజ్ అవుతాయి, ఇంకా టేస్ట్ కూడా బాగోదు. సో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కల్ని వాటర్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రైస్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలా మొత్తం వంకాయలన్నీ కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ముందుగా కడాయిలోకి 2 టీ స్పూన్స్ వరకు బటర్ని తీసుకుంటున్నామండి. ఇక్కడ మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు గీ తీసుకున్నాము. మీరు కావాలంటే మొత్తం గీతో అయినా చేసుకోవచ్చు, లేదా బటర్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు గీ బటర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా పావు కప్పు వరకు పచ్చివేరుశెనగపప్పుని యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ వేరుశెనగపప్పు ఇంకా జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసి యాడ్ చేయాలి. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అండి. ఉప్పుకి టేస్ట్కి సరిపోయినట్టు మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి వంకాయలు బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. మంట అనేది లో మీడియంలోనే ఉంచుకోవాలి. ఆ తర్వాత చూసారు కదా, వంకాయలు అనేవి మనకి ఇక్కడ బాగా కుక్ అయిపోయాయి. ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ వల్లే మనకి వాంగి బాత్కి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా వస్తుంది. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం అండి 2 కప్పుల వరకు తీసుకుంటున్నాము. ఇక్కడ ఏ రైస్కైనా మనకి ఇక్కడ రైస్ అనేది పొడి పొడిగా ఉండాలండి. మెత్తగా ఉంటే రైస్ బాగోదు, టేస్ట్ కూడా. సో ఇప్పుడు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి ముక్కలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. దానికన్నా ముందు ఇప్పుడు అన్నానికి కొంచెం ఉప్పు పట్టడానికి ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాము. మీరు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి, తర్వాత అయినా పర్లేదు. ఇప్పుడు ఒకసారి ముక్కలు ఇంకా రైస్ బాగా కలిసేలాగా కింద నుంచి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ కలర్ వచ్చిందండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీ వాంగి బాత్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసాం కదా.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.